హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సెలబ్రేషన్స్ వీడియో అండి. అది కూడా బర్త్డే, మా ప్రిన్సెస్ బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాం అన్నది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మాకు కూడా ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? ఆల్రెడీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసామండి. సో మొత్తం డెకరేషన్ ఐటమ్స్, గిఫ్ట్స్, దానికి క్లాతింగ్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసాము. ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను, అది కూడా చూడండి. ఇక్కడ ఏంటంటే మల్టీ కలర్స్ హ్యాపీ బర్త్డే అని నేను తీసుకున్నాను కదా, సో అది నేను ఇప్పుడు ఎలా టై చేయాలో మీతో చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇక్కడ నీడిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ థ్రెడ్ కూడా దాంట్లోనే అటాచ్డ్ అయ్యి వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఇలా నీడిల్లోకి ఎక్కించి జస్ట్ మనకి బ్యాక్వర్డ్ నుంచి మనం తీసుకుంటే సరిపోతుందండి. సో జస్ట్ అంతే, దానికి మళ్ళీ థ్రెడ్డింగ్కి ఏం వేయనవసరం అవసరం లేదు. నేను టేప్తో పెట్టేసాను అనమాట గోడకి. సో చాలా బాగుందండి, లుక్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇలా మొత్తం అన్ని లెటర్స్ నేను హ్యాపీ ఒక దగ్గర పెట్టాను, దాని కిందన బర్త్డే వచ్చేలాగా చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం స్పేస్ తక్కువ ఉందని చెప్పేసి టూ అంటే పైన కింద వచ్చేలాగా నేను చేసుకున్నాను. లేదు అంటే సింగిల్ లైన్లో కావాలన్నా మనం సింగిల్ లైన్లో అయినా చేసుకోవచ్చు. బట్ సింగిల్ లైన్లో ఏంటంటే లుక్ అంత బాగోదు కదా, సో అందుకని నేను డబుల్ లైన్లో టై అయితే చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నాను కదా, సో లుక్ మాత్రం సూపర్ ఉందన్నమాట. నేను కర్టెన్ ఆన్లైన్లో చూస్తున్నప్పుడు నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకుందాం అనుకున్నానండి. కానీ చాలామంది రివ్యూస్ చదివాను, కర్టెన్ చాలా లెంత్ తక్కువ ఉందని చెప్పేసి. అలా చదివేసరికి ఇంకా ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అని ఆ షాప్లో అయితే తీసుకున్నాను. సూపర్, అసలు నేను పెట్టిన మనీకి నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను అన్నమాట. సో 3 feet వైడ్, 5 feet లెంత్ అయితే వచ్చింది, చాలా బాగుంది. సో ఇంకా బెలూన్స్ అంతా కూడా మా చిన్నపిల్లలు నా ఇంట్లో బెలూన్స్ ఎన్ని వదినా కూడా ఉండవు కదా, సో ఫ్లోర్ అంతా బెలూన్స్తో నేను ఫిల్ చేసినా కూడా మనకి జస్ట్ అలా వాల్ దగ్గర ఉండాలని చెప్పేసి కొన్ని అయితే నేను అలా పెట్టాను అనమాట. జస్ట్ చాలా సింపుల్, బట్ దీంతోనే ఈ కర్టన్తోనే హ్యాపీ బర్త్డే ట్యాగ్స్తోనే లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం అట్మాస్ఫియర్ కూడా సెలబ్రేషన్స్ అట్మాస్ఫియర్ అయితే వచ్చేసింది ఇలా పెట్టగానే. సో మా అమ్మాయి అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మనం ఎంత కష్టపడినా కొన్ని సర్ప్రైజెస్ ఇస్తేనే కదా పిల్లలు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అయితేనే కదా మన పడ్డ కష్టం అంతా కూడా మనం హ్యాపీగా వాళ్ళ అలా నవ్వుతూ మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అదొక హ్యాపీనెస్ కదా పేరెంట్స్కి. సో తను చాలా అంటే డల్ అయిపోయింది యాక్చువల్గా స్కూల్ హాలిడే అనగానే. సో తన కోసమని ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసాము. సో జస్ట్ వాళ్ళకి ఒక 3-4 బెలూన్స్ అయితే పెట్టాము అంతే. రిమైనింగ్ అంతా ఫ్లోర్లో అంతా కూడా ఉంది. మా అబ్బాయి చేసిన అల్లరి అంతా ఇంత కాదన్నమాట. ఇదిగోండి చూడండి, వాడు కూడా వాళ్ళ అక్క బర్త్డేకి బెలూన్స్ అయితే ఊదేస్తున్నాడు ఫుల్గా.
మొత్తం అంతా అయిపోయిందండి. మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ నేను మంచం మీద పెట్టేసాను, ఎందుకంటే పిల్లలు ఎవరిని కూడా నేను పిలవలేదు, సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి. జస్ట్ మా బావగారు అమ్మాయిని పిలిచాను, నెక్స్ట్ మా అబ్బాయి పాప, ఇంకో మా బాబాయ్ వాళ్ళ కొడుకు, అంతే. సో కేక్ అయితే ఇలా ఉందన్నమాట. సో పేస్ట్రీ కేక్ చాలా బాగుంది. చూడండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఎలా మాట్లాడుకుంటారో తెలుసు కదా. వీడు పక్క నుంచి కేక్ క్రీమ్ అయితే తినేస్తున్నాడు అన్నమాట. చాలా బాగుందని చెప్పేసి. చూడు వాళ్ళ అక్క కేక్ కట్ చేయకముందే వాడు నాకేస్తున్నాడు ఫుల్గా. వాళ్ళ అక్కని కూడా అలా తీసుకొని తినమంటున్నాడు. ఈలోపు క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాము. సో ఇలా అయితే మా సెలబ్రేషన్స్ అయితే అయినాయి అన్నమాట. ఫుల్ హ్యాపీ. మొత్తం హ్యాపీ బర్త్డే సాంగ్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. మొత్తం అలా కొంచెం అలాసేపు కొంచెం సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇలా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నామండి. జస్ట్ మాకు ఉన్న దాంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ షేర్ చేయడానికి కూడా కారణం ఆల్రెడీ ముందు చెప్పాను కదా, మాకు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుందని చెప్పేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇది ఈరోజు వీడియో, సెలబ్రేషన్స్ వీడియో. మా బర్త్డే గర్ల్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.